వెల్కమ్ టు వెలుకూచి ప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు మనము సామ్సంగ్ F54 5G ఫోన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఈ ఫోను నేను ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్లో తీసుకున్నాను అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ, అందువల్ల డెలివరీ బాయే దీన్ని ఓపెన్ చేశాడు కాబట్టి ప్రత్యేకంగా నేను అన్బాక్సింగ్ చేయట్లేదు, జనరల్గా చూపిస్తున్నాను అంతే. ఇంకా చెప్పాలంటే ఇది నాకు 24,999 రూపాయలు పడింది. అసలు దీనికి ఎంఆర్పి రేటేమో 35,999 రూపాయలు. యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉంటే నాకు ఒక 2,000 తక్కువ పడేది. ఆ కార్డు లేకపోవడం వల్ల నేను జనరల్గా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్లో తీసుకుంటా, అదే ప్రకారంగా తీసుకున్నా అనమాట. అయినప్పటికీ ఇది మంచి రేటే అని నా అభిప్రాయం. ఇంకా స్పెసిఫికేషన్స్ కనుక మనం చూస్తే దీని స్టోరేజ్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్, అలాగే 8 GB ర్యామ్, దాని తర్వాత 1 TB వరకు కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అంటే ఇది హైబ్రిడ్ స్లాట్ అనమాట. అంటే 2 సిమ్ కార్డులు కానీ లేదా ఒక సిమ్ కార్డ్ ఇంకా 1 TB వరకు మెమరీ కార్డు కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. అలాగే దీంట్లో ప్రైమరీ కెమెరాలు, మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, దాని తర్వాత 8 మెగాపిక్సెల్ ఇంకో కెమెరా, దాని తర్వాత 2 మెగాపిక్సెల్ కెమెరా కూడా దీంట్లో ఉంది. అలాగే ఫ్రంట్ కెమెరా ఏమో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉందన్నమాట. ఇంకా దీంట్లో ఫ్రంట్ కెమెరా నుంచి బ్యాక్ కెమెరా నుంచి రెండింటి నుంచి కూడా 4K వీడియో తీసుకోవచ్చు. అందువల్లనే నేను ఈ ఫోన్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే యూట్యూబ్లో 4K వీడియో తీయాలంటే ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ మొబైల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా దీంట్లో అన్ని రకాల సెన్సార్లు ఉన్నాయి. అయితే ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అది కూడా బాగానే పనిచేస్తుంది. బాడీ అంతా కూడా ప్లాస్టికే అనమాట. ఇంకా ఈ రేటులో ఇంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే ఇది గేమింగ్కి అంతగా ఉపయోగపడదు, ఎందుకంటే హై గ్రాఫిక్స్లో గేమ్ ఆడితే ఇది అంతగా పనిచేయదు. ఇది ఫ్రేమ్ డ్రాప్స్ వస్తుంటాయి అన్నమాట. ఇంకా దీంట్లో Type-C to Type-C కేబుల్, అలాగే సిమ్ రిజెక్టర్ పిన్, ఈ 2 మాత్రమే దీంట్లో వచ్చాయి. ఛార్జర్ ఒకటి కనుక వచ్చుంటే బాగుండేది అని నా అభిప్రాయం. ఛార్జర్ని వీళ్ళు స్కిప్ చేశారనమాట. ఇంకా దీంట్లో 3.5mm ఆడియో జాక్ కూడా లేదు. అలాగే ఇది డ్యూయల్ స్పీకర్ కూడా కాదు. ఇంకా ఇది 6000 mAh బ్యాటరీ, అలాగే 5G సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఇంకా దీంట్లో సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ కూడా ఉందన్నమాట. ఇంకా దీంట్లో బ్లోట్వేర్ కూడా ఉంది, కాకపోతే దాంట్లో మనకి ఎక్కువగా ఉపయోగపడేవి ఉన్నాయన్నమాట. అంటే ఒక స్నాప్చాట్ ఒకటి ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. అవసరం అయితే మనం తీసేసుకోవచ్చు, అంటే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆడియో అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే పవర్ బటన్, అదే సైడ్ మౌంటెడ్ స్కానర్గా పనిచేస్తుంది, ఫింగర్ ప్రింట్ స్కానర్గా. దాని తర్వాత ఇటు పక్కనేమో సిమ్ స్లాట్ ఉంది, పైననేమో నాయిస్ క్యాన్సిలేషన్ సెన్సార్, కిందనేమో Type-C కేబుల్ ఛార్జింగ్, దాని కిందనే మామూలుగా స్పీకర్ కూడా ఉందన్నమాట. అంటే పైననేమో మనకు ఒక స్పీకర్, కింద ఒక స్పీకర్ ఉంది, కాకపోతే ఇది డ్యూయల్ స్పీకర్ కాదు, సింగిల్ స్పీకర్ అనమాట. సిమ్ స్లాట్ ఓపెన్ చేస్తే దాంట్లో డ్యూయల్ సిమ్ స్లాట్ అనమాట, అంటే హైబ్రిడ్ స్లాట్ అనమాట. ఫస్ట్ సింగిల్దేమో ఒక సిమ్, వెనుక సిమ్ 2లో మనము అయితే మెమరీ కార్డ్ వేసుకోవచ్చు లేదా సిమ్ లాగా వాడుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకుంటే 1 TB వరకు కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో 5G బ్యాండ్స్ 8 ఉన్నాయి అని మెన్షన్ చేశారు.
ఇది నేను పర్సనల్గా కొనుక్కున్న కేసు. ఇది బాగానే సెట్ అయింది. ఫింగర్ ప్రింట్ స్కానర్ని యాడ్ చేస్తున్నాను. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 13 నుంచి వస్తుంది. 4 సంవత్సరాల సాఫ్ట్వేర్ అప్డేట్ని, అలాగే 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్ని కూడా ఇస్తామని ప్రామిస్ చేశారు. ఇవి నేను గమనించిన మెయిన్ ఫీచర్స్ అన్నమాట. అలాగే ఇప్పుడు వీడియో శాంపిల్స్, దాని తర్వాత ఫోటోలు కూడా మీరు గమనించవచ్చు. ఇవి దసరా నవరాత్రుల్లో నేను అమ్మవారిని తీసిన ఫోటోలు. ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఈ ఫోన్ కొనుక్కోవచ్చా అంటే, ఫ్రంట్ కెమెరా నుంచి 4K వీడియో తీయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా OnePlusలో కానీ లేదా నథింగ్లో కానీ ఇతర ఏ బ్రాండ్లో కూడా ఫ్రంట్ కెమెరాలో 4K లేదు. ముఖ్యంగా శాంసంగ్లోనే ఎక్కువగా ఉన్నాయి నాకు తెలిసి. కాబట్టి ఈ ఫోన్ వీడియో తీయడానికి, 4K వీడియో తీయడానికి బాగా యూజ్ అవుతుంది. అయితే గేమింగ్కి అంతగా ఈ ఫోన్ ఉపయోగపడదు. ముఖ్యంగా హై గ్రాఫిక్స్లో గేమ్ ఆడే వాళ్ళకు అసలు ఉపయోగపడదు అనమాట. మామూలుగా మీడియం రేంజ్లో అయితే ఆడుకోవచ్చు, కాకపోతే మాత్రం హై గ్రాఫిక్స్లో ఆడుకోలేము. ఇది ఈ సామ్సంగ్ F54 అన్బాక్సింగ్, అలాగే నాకు తెలిసిన రివ్యూ. థ్యాంక్ యూ.